నమస్తే వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి మన చిత్రసీమలో 24 ఫ్రేమ్స్ కి సంబంధించిన ప్రముఖులందర్నీ తీసుకొచ్చి వాళ్ళ అనుభూతుల్ని అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నాం కదా ఇవాళ మనతో ఉన్నారు రచయిత మనం ఆ సినిమా తెర మీద మంచి డైలాగ్ వినిపియగానే చప్పట్లు కొడతాం సినిమా అనగానే కొన్ని డైలాగులే ప్రత్యేకంగా గుర్తుంటాయి కానీ ఆ రచయిత ఎవరు అసలు రాసింది ఎవరు ఏం అర్థం కాదు కొంతమంది అయితే దర్శకులే రాసేసుకున్నారేమో అనే అపోహలో కూడా ఉంటారు కానీ అద్భుతమైన ఎన్నో డైలాగుల్ని ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంబంధించిన రచనల్ని అందించినటువంటి ఆకెళ్ళ శివప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడానికన్నా ముందుగా చిత్రసీమలో ఆయన గురించి చిన్న ఏవి చేశాము ముందుగా చూద్దాం మాటల రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ బాల్యంలోనే రచయితగా మారాలనే లక్ష్యం వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టుగా ఎదుగుతూ నేడు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు నాటికలు టీవీ సీరియల్స్ సినిమాలతో పాటు ఆకెళ్ళ శివప్రసాద్ రాసిన 200కు పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి పలు పుస్తకాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించారు కథా సాహిత్యం బాల సాహిత్యం అనువాద సాహిత్యం కలిపి మొత్తం 25 పుస్తకాలకు పైగా ప్రచురించబడ్డాయి ఆకాశవాణి జాతీయ పురస్కారాల్లో 5 సార్లు ఉత్తమ రచయితగా బహుమతిని అందుకున్నారు ఆకెళ్ళ శివప్రసాద్ నాటక రంగంలో ఆకెళ్ళ రాసిన సృజనాత్మక రచనలకు గుర్తింపుగా 2 నంది పురస్కారాలు కూడా దక్కాయి ఆల్ ఇండియా రేడియో సంస్థలో రచయితగా మొదలైన ఆకెళ్ళ ప్రయాణం నేడు ఎన్నో సినిమాలకు డైలాగ్ రైటర్గా తన విజయవంతమైన కెరియర్ని కొనసాగిస్తున్నారు ఆ నలుగురు కరెంట్ హోరాహోరీ రంగ మార్తాండతో పాటు ఇటీవలే విడుదలైన కన్నప్ప ఇలా చాలా సినిమాలకు మాటల రచయితగా సినిమా రంగంలో రాణించారు ఆకెళ్ళ శివప్రసాద్ సార్ నమస్కారం సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంచి సినిమాలు సార్ ఆ నలుగురు నుంచి ఇప్పుడు కన్నప్ప వరకు మీకోసమే ఎంచుకొని వస్తున్నట్టుగా ఉన్నాయి అవి మీకోసం ఎంచుకోబడ్డాయా మీరే వాటిని వెతుక్కుంటూ వెళ్ళారో తెలియదు ఈ ప్రయాణం గురించి అంతా మాట్లాడుకుందాం కానీ దానికన్నా ముందు ఒకసారి మీ నేపథ్యం గురించి ఇది బేసికల్గా నేను నరేంద్రపురం అని అమలాపురం దగ్గర ఒక ఊరు ఉంది మేడం గోదావరి జిల్లాలో ఉంటుంది అంటే రాజమండ్రి నుంచి సుమారుగా మీకు 1.5 అవర్ జర్నీ ఉంటుంది అక్కడ పుట్టాను మేడం మా నాన్నగారి పేరేమో లక్ష్మీనారాయణ గారు అమ్మగారి పేరేమో సుభద్ర గారు ఎందుకంటే ఫస్ట్ అమ్మా నాన్నలు తలుచుకుంటే కనుక ఆ ధైర్యం వేరుగా ఉంటుంది రచయితకైనా కళాకారుడికైనా సో వాళ్ళండి తర్వాత ఏంటి నేను ఆల్మోస్ట్ 7వ క్లాస్ వరకు రాజమండ్రిలో చదువుకున్నాను అండి తర్వాత హైదరాబాద్ వచ్చేసామండి సో మా హైదరాబాదు రాకముందే నేను అంటే 5th క్లాస్లో మొదటి కథ పబ్లిష్ అయిందండి అంటే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అరౌండ్ 12 ఇయర్స్ అనుకోండి 10-12 ఇయర్స్ మధ్యలో ఒక కథకి చిన్న కథ రాసి పంపించాను పంపిస్తే మిలియన్ జోక్స్ అని అప్పట్లో పత్రిక వచ్చేదండి చిన్నపిల్లల పత్రిక ఈ బొమ్మరిల్లు చందమామ బాలమిత్ర ఇలాగా అందులో మొదటి కథ పబ్లిష్ అయిందండి తర్వాత ఏంటంటే ఇంకా అలా చేస్తూ వచ్చాక హైదరాబాద్ వచ్చాకానండి మన ఆంధ్ర బాలానంద సంఘం అని ఉందండి న్యాయపతి రేడియో అన్నయ్య గారు రేడియో అక్కయ్య గారు అంటారు కదా వాళ్ళ దగ్గర అంటే ఆంధ్ర బాలానంద సంఘంలో మెంబర్గా జాయిన్ అయ్యండి మెంబర్గా జాయిన్ అయితే ఇక స్టేజ్ డ్రామాలు అంటే బాలు వేయించిన చిన్నపిల్లల నాటకాలు వేసా తర్వాత ఏంటంటే అక్కడి నుంచి బాలానందం బాల వినోదం అండి రేడియోలో చేశాక తర్వాత యువ అని తర్వాత హైదరాబాద్ అట్లాగే నేను మన దూరదర్శన్లో కూడా బోల్డ్ ప్రోగ్రామ్స్ చేశాను అంటే ఇంత ఎందుకు చెప్తున్నా ఇవన్నీ పునాదులండి ఒక భాష కానీ ఒక చరిత్ర కానీ ఒక కళాకారుడికి కానీ అంటే పూర్వం నుంచి ఉన్నది ఏంటంటే అండి సాంప్రదాయబద్ధంగా అదేవిధంగా కరెంట్ అంటే అలాగని సాంప్రదాయబద్ధంగా మరి వెనకబడని కాకుండా అప్డేటెడ్గా ఉండేది ఇదే కదండి సో ఈ మీడియాలో వర్క్ చేయడం గురించి ఏంటో ఒక నేను అనుకోండి ఒక పద్ధతి ప్రకారం రాయడం అలవాటైంది అదే రకంగా ఇంకోటి ఏంటంటే కథలు కంటిన్యూగా రాశానండి 5th తర్వాత 10thలో మళ్ళీ రాశాను కథ అక్కడి నుంచి దాదాపుగా ఒక 200 దాటి కథలు పబ్లిష్ అయ్యండి సరే 5th క్లాస్ అంటే కథ వినే వయసు అది కథ చెప్పే వయసు కాదు ఎలా ఆ చిన్న వయసులోనే కథ మీద అంటే ఏం లేదండి ఇప్పుడు దానికి కూడా కారణం నేను ఇందాక చెప్పినట్టే బాలానందం బాల వినోదంలో వినేటప్పటికి ఏదో మనం ఒక రాద్దామని చాలా చిన్న కథ అండి చిన్న సింగిల్ పేజీ కథ అది సింగిల్ రూల్లో రాసి పంపిస్తే అది ఇంకో పబ్లిష్ అయింది అది పబ్లిష్ అయినట్టు నాకు ఎలా తెలిసిందంటే ఆ పుస్తకం మా ఇంటికి వచ్చింది కనుక ఇప్పటికే నా దగ్గర ఉంది ఆ పుస్తకం ఫస్ట్ జ్ఞాపకంగా అంటే అది ఉండేది అది వచ్చేసింది ఆ జ్ఞాపకం అంటే మీరు ఇందాక అడిగారు చూసారా మన వెతుక్కుంటూ వచ్చిందా అనేది నాకు తెలియదు కానీ ఆ పుస్తకం వెతుక్కుంటూ వచ్చేయడం మాత్రం మొదటి పునాది అండి సరే ఎలా సార్ ఇప్పుడు సాహిత్యం అంటే ఇష్టం రాస్తూ వచ్చారు ఎడ్యుకేషన్ ఒకటి అవుతుంది కొంతమందికి ఇష్టం ఒకటి అవుతుంది వృత్తి ప్రవృత్తిగా మారుతాయి మీ జీవితంలో అదే జరిగిందా లేదా ఇష్టమైందే చదువుకున్నారా అంటే అలాగే నేను
మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతాను. నేను వృత్తి వేరండి, ప్రవృత్తి వేరండి. నేను బీకామ్ చదివానండి. ఓ బీకామ్ నుంచి రైల్వేలో జాయిన్ అయ్యండి. రైల్వేలో నేను సీనియర్ సెక్షన్ ఆఫీసర్ ఉండేవాడిని. అయితే తర్వాత ఏంటంటే రైటింగ్ మాత్రం నాకు ఎందుకో ఇష్టం అండి. పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి. అంటే మాకు చిక్కడపల్లిలో ఒక అడ్వాంటేజ్ ఉండండి. అశోక్ నగర్ అని, అశోక్ నగర్ లైబ్రరీ ఉండేది, సిటీ సెంటర్ లైబ్రరీ అనేవాళ్ళం. ఆ లైబ్రరీలో ఏంటంటే మాకు బోల్డ్ పుస్తకాలు దొరికాయి. అంచేత ఏంటంటే తెలియకుండా బీకామే అంటే కామర్స్, కానీ లక్కీగా నేను ఎంఏ అవేం కాదండి, బీకామ్. తర్వాత ఎంకామ్ చదివాను. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వృత్తి ఏమో రైల్వేలో సెక్షన్ ఆఫీసర్ అండి, ప్రవృత్తి కిందేమో రైటింగ్ అండి. ఎందుకంటే ఆ వయసులో కథలు రాశారనగానే వెంటనే లిటరేచర్, సాహిత్యం ఎంఏ చేయడము, బిఏ చేయడము ఇట్లాంటి వైపు వెళ్తారు. మీరు ఎప్పుడు దీన్ని ప్రొఫెషన్ అవుతుందని అనుకోలేదా? జస్ట్ ఒక హాబీగా చూసారా? అంతేనండి. అంటే కథలు రాసాం, కథ పబ్లిష్ అయ్యేవి. పబ్లిష్ అయిన కథలు చూసి మన మిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు చూసేవారు, వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు, బాగుంది అనేవారు. బట్ నిజానికి వాస్తవానికి చెప్పాలంటే దానికి అప్పట్లో వచ్చే అమౌంట్ కూడా ఎక్కువ వచ్చేది కాదండి. అంటే మనకి ఎంకరేజింగ్గా దీన్నే దిగుదాం అన్నట్టుగా ఉండేది కాదు. నెక్స్ట్ ఏంటంటే మేము నార్మల్ మిడిల్ క్లాస్లోంచి వచ్చిన వాళ్ళం కానీ ఫస్ట్ ఒక జీవితానికి ఒకటి వెతుక్కోవాలి కనుక ఖచ్చితంగా ఒక ఉద్యోగం వెతుక్కున్నాం. తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా 1 or 2 years నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి 2 years నేను రాయలేదు. ఎంకామ్ అప్పుడు పరీక్షలు రాసారు తప్ప కథలు రాయలేదు. అంతే, తప్పదు కదండి. ఇంక మనం మన లైఫ్ పరీక్షలు పాస్ అవ్వాలంటే అవి రాయకూడదు. సో మొత్తానికి ఏదైతే తర్వాత రైల్వేలో జాయిన్ అయ్యాక నేను మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే రాయటం మొదలుపెట్టారు. ఇదివరకు రాసేవాడు గారు, ఇప్పుడు ఎందుకు మానేసామంటే రాసా. అలా రాస్తే చాలా కథలు వచ్చాయండి. అప్పుడు కంటిన్యూస్గా పడేవి అన్ని పత్రికల్లో, దాదాపుగా ప్రతి కథలో. అంటే చిన్న పత్రిక నుంచి ఇండియా టుడే వరకు అన్నింటిలోనే వచ్చేవి నా కథలు. మీరు చిన్నపిల్లల కథలు మొదలుకుంటే నవలలు, మీరు అన్నట్టుగా దూరదర్శన్ కానివ్వండి, చాలా చోట్ల సీరియల్స్కి రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాటకాలు, రంగస్థలానికి, ప్లేస్కి మీరు ఎన్నో రాశారు. ఈ స్టెప్ బై స్టెప్ మీ జర్నీ చెప్పారు. కానీ ఎప్పుడైతే ఫ్రెండ్స్ చెప్పి పేపర్లో పడ్డం దగ్గర నుంచి మొదలు పెడితే సీరియల్స్, పిల్లల కథలు, నవలు ఇలా ఎప్పుడు టర్న్ అయ్యారు? అంటే అది చాలా విచిత్రం అండి. నేను యాక్చువల్గా మన ఆల్ ఇండియా రేడియోలో యువానీలో రాసేవాడిని. ఎస్వి ప్రసాద్ గారు అని ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవారు. ఆయన నాటిక రాయిస్తే అంటే నాటిక అవి రాయించేవారండి. అట్లాగే హైదరాబాద్ ఏలో కూడా ఒక నాటిక రాశాను. రాసినప్పుడు సుబ్బరాయ శర్మ గారు ఒక నాటికలో వేయడం జరిగింది, ఒక క్యారెక్టర్ చేశారు. నిజానికి అప్పటికి నాకు ఆయన పరిచయం లేరు. తర్వాత ఆయన పరిచయం అయ్యి ఒక ఆర్ట్స్కో అని వాళ్ళ ఆర్టీసీ వాళ్ళది ఒక అసోసియేషన్ ఉందండి. ఆ అసోసియేషన్లో మాకు నాటిక కావాలని అడిగారండి. చిన్న నాటిక, అది కూడా రేడియోకో మన దూరదర్శన్కో ఒక 1/4 గంట డ్రామా అడిగారు. అది రాసిన తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళది వర్క్షాప్ ఒకటి అయిందండి సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. ఓకే. అప్పుడేంటే మన సుబ్బరాయ శర్మ గారును ఎంకరేజ్ చేయడంతో నేను డిఎస్ఎన్ మూర్తి గారని డిపార్ట్మెంట్ హెడ్ ఉండేవారు, ఆయన అండర్లో జరిగింది అది మొత్తం. జరిగితే అప్పుడు ఆ వర్క్షాప్కి అటెండ్ అయ్యానండి. వర్క్షాప్కి అటెండ్ అయితే అక్కడ ఏంటంటే అప్పటికే తెలుగులో ప్రముఖులైన రైటర్స్ ఉన్నారండి. అంటే మీకు భాస్కర్ చంద్ర గారని, వల్లూరు శివప్రసాద్ గారని, బలరామూర్తి గారని, వీళ్ళు అప్పటికే తారక రామారావు గారని, టాప్ మోస్ట్ రైటర్స్ అప్పటికే. వాళ్ళంతా ముఖతా పరిచయం అయిందండి. దానికి తోడు అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఉండే టాప్ మోస్ట్ రైటర్స్ అంటే పాల్ జకారే అని మలయాళం నుంచి, అంకుర్ గారని కర్ణాటక నుంచి, బివి కారంత్ గారు కర్ణాటక నుంచి, అంటే ఇలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చేసి స్టేజ్ డ్రామా అద్భుతంగా ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చిందండి. అయినా కూడా అప్పుడు ఏం రాయలేండి. ఆ వర్క్షాప్లో నాకు పరిచయం అయింది ఏంటంటే వైఎస్ కృష్ణేశ్వరరావు గారని గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన మంచి సినిమాలు రాశారు, నాటకాలు రాశారు. రాస్తే ఆయన ఏమన్నారంటే ప్రభాకర్ రెడ్డి మెమోరియల్కి ఒక నాటక రచనలు పోటీ పెడుతున్నామండి, ఒకే ఒక నాటకం ఉంటుంది, మీరు నాటక రచనల పోటీల్లో ఒక నాటకం రాయండి అని ఆయన నాకు లెటర్ రాశారు. అప్పట్లో కార్డులో రాశారండి. సరే ఎలాగ మొదటి నాటకం రాయాలి కదా అని చెప్పి అది రాశానండి. నరవాహనం అని రాశానండి. ఆ నరవాహనం నాటకం రాసి ఆ నాటకంలో ఏమైందంటే అండి 1880 నుంచి 2020 అంటే 140 yearsలో 100 నాటకాలు సెలెక్ట్ చేశారండి ఈ మధ్య. అంటే బెస్ట్ డ్రామాస్ అని. అది 97లో ఈ డ్రామా ఉందండి. దానికి ప్రభాకర్ రెడ్డి మెమోరియల్ అవార్డు వచ్చిందండి. గుంటూరులో నాయుడు గోపి గారు వాళ్ళ బృందం దాన్ని వేశారండి. అది గమ్మత్తు అండి, ఒకదాని నుంచి ఒకటి కనెక్టింగ్ డాట్స్ అంటారు చూసారా. మన ప్రయాణాలు చూడండి, నేను కథ రాస్తున్నప్పుడు రేడియోలో కథలు చదివాను. నాటకం సుబ్బరాయ శర్మ గారు చూశాక రేడియో డ్రామా అండి అది రాసింది. తర్వాత స్టేజ్ డ్రామా రాశానండి. స్టేజ్ డ్రామా రాస్తే అప్పుడు పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీ రచనలు రెగ్యులర్గా అయ్యేవండి వాళ్ళ పోటీలు. ఆ పోటీల్లో ఈ నరవాహన నాటకం పంపిస్తే దీనికి చాలా అవార్డ్స్ వచ్చాయండి. అక్కడ అప్పుడు జడ్జి కింద ఉన్న అట్లూరి రామారావు గారిని ఉండేవారండి ఈటీవీలో. ఆయన
కొత్త రచయితల్ని కొత్త ఆర్టిస్టులని వాళ్ళని తీసుకొచ్చేవారు. అట్లా నా పేరు తీసుకుని ఆకలి శివప్రసాద్ అనే అతను బాగా రాసే డైలాగ్స్ ఈ నాటకానికి ఆయన ఈటీవీలో రిఫరెన్స్ ఇచ్చారండి. ఈటీవీలో రిఫరెన్స్ ఈటీవీలో చదరంగం అనే ఒక డైలీ సీరియల్ ఉంది. దాదాపు 300 పై ఎపిసోడ్లు రాశానండి డైలాగ్స్. సూపర్ హిట్ సీరియల్ అది. అంటే అది ఏం లేదండి, అంటే నాటకంలో చూసి టీవీకి రాస్తారా అన్నారు. టీవీకి రాస్తానంటే టీవీకి వెళ్ళానండి, ఈటీవీకి వెళ్ళాను. ఈటీవీ వాళ్ళు చెప్పారు, తక్కువ రాశాను. ఆ రాశాక అక్కడ నాకు మదన్ అనే వ్యక్తి పరిచయం. మదన్ అని ఆయన. మదన్ కూడా ఒక సీరియల్ రాయడానికి వచ్చారు, కానీ ఆయనకి ఎందుకో సెట్ అవ్వలేదు, డైలీ సీరియల్ రాయడం కష్టం అని. మదన్తో ఏమైతే ఆ నలుగురు అతను కాస్త సినిమా ప్రయత్నంలో ఉండి ఏమంటే ఆ నలుగురు అనే కథ చేద్దామంటే అది కూడా గమ్మత్తుగా జరిగింది. యాక్చువల్గా వేరే కథ గురించి అనుకున్నామండి. అయితే అట్లూరు పూర్ణచంద్రరావు గారి నిర్మాత ఏంటంటే ఒక ఉన్నా పోయినా నలుగురు అనే మాట అన్నారండి. ఉన్నా పోయినా నలుగురే కావాలి మనకి అన్నారు. అని నాకు మదన్కి ఇంకొక ఆయన ఉన్నారండి, శశి అని. మా ముగ్గురికి కొంత అమౌంట్ ఇచ్చి మీరు దీని మీద వర్క్ చేయండి అన్నారు. వర్క్ చేయండి అంటే ఏదో చేసేవాడి. కానీ కొన్ని కారణాల చేత ఆయన ప్రొడ్యూసర్ కాకుండా వేరే వారు దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఆయన ఏదో వేరే కారణాల చేత అది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఆ స్క్రిప్ట్ అలా ఉండిపోయింది. ఉండిపోయాక ఇంకా తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఎప్పుడో అది బయటకు వచ్చింది. వేరే ప్రొడ్యూసర్ వచ్చారు, అంతా చేయడం జరిగింది. ఆ నలుగురు అప్పుడు ఏమైందంటే నాకు అట్లా అంటే ఆ నలుగురిలో సినిమా రైటింగ్ ఇలా ఉంటుంది అనేది కొంత అవగాహన వచ్చింది. అదేక కూడా కొన్ని కారణాల చేత ఉద్యోగరీత్యా అయితే ఏవైతేనే నేను ఆ టీంలో కంటిన్యూ అవ్వలేకపోయా, కొన్ని వేరే ఇష్యూస్ వల్ల కూడా. అవక నేను పెద్ద ప్రత్యేకంగా వదిలేసాను. అంటే పెద్ద దాని మీద దృష్టి పెట్టలేదండి. అప్పటికే మన దూరదర్శన్లో బోల్డ్ కార్యక్రమాలు రాస్తుండేవాడిని. యుగల గీతం అనే కార్యక్రమం రాసేవాడిని, చిత్రలహరికి యాంకరింగ్ రాసేవాడిని. ఇంకా చాలా అండి. పోలేటి పార్వతీశం గారికి, ఎంసీ శశిధర్ గారు అని ఉండేవారు వారికి. అంటే ఎప్పుడు వీలైతే అప్పుడండి, అంటే రెగ్యులర్గా ఒక 3 నెలలకో 6 నెలలకో రెగ్యులర్ రాసేవాడిని. ఈ నేపథ్యంలో ఏమైందంటే 2003లో మళ్ళీ నాటిక రచనల పోటీలో నేను సూదీదారం అని ఒక నాటిక అవార్డు కూడా వచ్చినట్టుంది. అవునండి, అది నంది అవార్డు ఫస్ట్ టైం వచ్చింది. అది కూడా గమ్మత్ ఏంటంటే రవీంద్ర భారతిలో స్టేజ్ మీద చూసి పేరాల గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. అబ్బాయి నీ దగ్గర ఒక వ్యర్థాక్షరం రాయలేదు నువ్వు, అందుచేత నా సినిమాకి నెక్స్ట్ ఏది చేస్తే అది నువ్వే రైటర్వే అన్నారు. ఆ సంవత్సరం ఆయన ఏంటంటే చిన్నపిల్లల సినిమా తీశారండి, బాలల చలనచిత్రం. దాని పేరు ఆశల పల్లకి. దానికి డైలాగ్ రైటర్గా నేను పెట్టుకున్నారండి. అదే చెప్పున ఏది ఫస్ట్ సినిమా సార్ అసలు? ఆ నలుగురు అండి. ఆ నలుగురే ఫస్ట్. ఆ నలుగురులో రచనా సహకారం అని వస్తుందండి. కొన్ని పేరు ఎలా వచ్చినా ఆ రచనా సహకారం అని వస్తుంది. తర్వాత మన ఆశల పల్లకిలో డైలాగ్ రైటర్ అని వస్తుందండి. ఈ టైంలోనే నాకు సూర్యప్రతాప్ గారు పరిచయం అయ్యారండి. సూర్యప్రతాప్ అంటే మీకు కరెంట్ సినిమా డైరెక్టర్. ఆయన ఏంటంటే కరెంట్ సినిమా కథ తీసుకుని చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వారు అడిగారు. ఆయన మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్లో సుశాంత్ గారికి కథ గురించి అడిగితే వెళ్ళామండి. వెళ్తే అది ఆయన ఓకే చేసేసుకున్నాక దానికి డైలాగ్స్ రాశానండి. ఓకే. అది రాశాక నేనేంటంటే రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను, కానీ నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ టు. మీరు ఇవన్నీ చేస్తూ ఉద్యోగం చేశారా అండి? అంటే ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేశాను. ఎట్లా సాధ్యమైంది అదే? అంటే శని ఆదివారాలే కదండి బేసికల్గా. శని ఆదివారాలు రైల్వేలో వీలున్నప్పుడు లీవులు పెట్టేవాడిని. సినిమాలు. అవునండి. అంటే మీరు చాలా స్పీడ్గా రాస్తారని అర్థమైంది మాకు. కొంచెం స్పీడేనండి. స్పీడ్గా అంటే బాగానే రాస్తా, కానీ స్పీడ్గా కూడా రాస్తా. బాగా రాస్తారు, ఎట్ ది సేమ్ టైం స్పీడ్. రెండు చాలా రేర్ కాంబినేషన్ సార్. భగవంతుడిదే అండి కదా. మీరు మనం ఆ నలుగురికి వద్దాం సార్. ఆ నలుగురిలో చాలా మరీ అర్థం కాని భాష ఉండదు, చాలా బరువుగా అంటే ఎమోషన్ బరువుగా ఉంటుంది. అద్భుతమైన పదాలతో ఒక ప్రేక్షకుడిని కట్టుబడేస్తారు. ఆ నలుగురు అంటే డైలాగ్సే, ఇంకా అదంతా ఒక ఫిలాసఫికల్ మూవీలా ఉంటుంది కదా. మీకు ఆ కథను చెప్పినప్పుడు మీరు అనుకున్నది ఏంటి? ఏవైనా డైలాగ్స్లో మార్పులు చేర్పులు ఉన్నాయా ఫైనల్ వర్షన్ కన్నా ముందు? ఒకసారి అనుభూతుల్ని మాకు పంచుకోండి. అంటే దాంట్లో ఏంటంటే యాక్చువల్గా ఆ నలుగురికి ఏంటంటే అండి డైలాగ్స్ పార్ట్ అని కాదండి. నేను డైలాగ్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అయింది అందులో. కానీ ఏంటంటే ఆ నలుగురు అప్పుడంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఉన్నా పోయినా నలుగురు అనే కాన్సెప్ట్ తయారు చేసిన కథ అండి. ఆ కథను డెవలప్ చేయడంలో అంటే ఎవరి శ్రీకారం చుట్టూ దగ్గర నుంచి ఉన్నానండి. డైలాగ్స్ కూడా రాశాను. వాటి స్క్రీన్ ప్లే అవన్నీ రాసుకుంటూ వెళ్ళినా కానీ చెప్పాను కదా మీకు కొన్ని కారణాల చేత అది డిలే అవడంతో టీం అంతా ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఉద్యోగంలోకి వచ్చేసి ఇంకోతను డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద వెళ్ళిపోయారు. మదన్ గారేమో ఆ ప్రయత్నంలో ఉన్నారు. సో కన్సల్టేట్గా ఫైనల్గా స్క్రిప్ట్ అనేది రూపొంది. అందులో ఏంటంటే డైలాగ్స్కి కాంట్రిబ్యూషన్ ఉంది, సీన్స్కి కాంట్రిబ్యూషన్ ఉంది, ఎట్ ది సేమ్ టైం కథను డెవలప్ చేయడంలో ఉందండి. నేను ఇందాక మీకు చెప్పిన నరవాహనం అనే నాటకం చెప్పాను కదా,
అందులో ఒక క్యారెక్టరే కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అండి. అంటే మీకు ఎగ్జాక్ట్గా దాని ఆత్మ అనమాట, దాని ఎన్లార్జ్డ్ రూపమే. మీకు ఏమైనా సినిమా కనుక అబ్జర్వ్ చేస్తే కోటా శ్రీనివాసరావు గారి డైలాగ్లో నరవాహనం అనే రిఫరెన్స్ కూడా వస్తుందండి. డబ్బున్న వాడే డబ్బు లేని వాడిని ఆడిస్తాడు అనేది కూడా ఆ రిఫరెన్స్లో వస్తుంది అనమాట. సో దాదాపుగా మీకు ఆ కథకి సంబంధించినంత వరకు నేను టోటల్గా కథ కాకుండా కథ డెవలప్మెంట్లోనే ఉన్నానండి, మాటల్లో కూడా ఉన్నానండి. ఓకే, ఇప్పుడు మీరు నరవాహనం లాంటిది చూసారు, చాలామంది మెచ్చుకున్నారు. ఎప్పుడు మిమ్మల్ని అది మొత్తంగా అచ్చంగా సినిమాకి ఇవ్వమని అడగలేదా? అలా ఏం లేదండి. దాదాపుగా ఎందుకంటే నిజం చెప్పాలంటే అప్పటికి నాకు తెలియదు కానీ ఎల్బి శ్రీరామ్ గారు ఒంటెద్దు బండి అని నాటకం ఉందండి. ఒంటెద్దు బండి కూడా మోరార్లెస్ మిడిల్ క్లాస్. అంతకుముందు ఏమో రాళ్ళపల్లి గారు ముగింపు లేని కథ అని ఒక అద్భుతమైన ఉంది. ఇవన్నీ మోరార్లెస్ ఒక మిడిల్ క్లాస్. అంతకుముందు చెప్పాలంటే మీకు ఎన్జిఓ ఆత్రేయ గారు ఎన్జిఓ, ఇవన్నీ అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న అంటే నేపథ్యం మొత్తం మిడిల్ క్లాసేనండి. సందర్భాలు సంఘటనలు వేరనమాట. బట్ ఎవరు ప్రత్యేకంగా దాన్ని నిర్వహణాన్ని మొత్తం అంటే క్రమంగా ఏమైంది అంటే మిడిల్ క్లాస్ డ్రామాలకి తగ్గి గ్లామర్ వాటికి ఎక్కువ కథలు ఉంటాయి కదా. కానీ ఎలా సార్ ఇప్పుడు ఆ నలుగురు హిట్, మిడిల్ క్లాస్ ఇవన్నీ కథలు ఈ మధ్య కాలంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా హిట్ అవుతుంది. అండ్ దట్టు ఒకప్పుడు థియేటర్ ఒకటే హోప్ ఉండేది. ఇప్పుడు మనకు ఓటీటీ రావడంతో అసలు ఏది థియేటర్లో ఆడుతుందో సంబంధం లేకుండా ఏది ఓటీటీలోకి వచ్చాక విపరీతంగా పేరు వస్తుందో మనకు తెలియని ఒక పరిస్థితి. ఇలాంటప్పుడు తక్కువ బడ్జెట్ ఉండి ఒక మంచి సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు పెరిగారు. పెద్ద బ్యానర్స్ వాళ్ళు కూడా ఎలాగో కమర్షియల్ 100 కోట్లు చేస్తున్నాం కదా, ఒక 4-5 కోట్లలో ఒక మంచి కథ ఏమైనా ఉంటే ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాము అని అనుకుంటున్నారు కదా. ఇటువంటి వాళ్ళు ఎవరైనా మీరు అప్రోచ్ అవ్వడమో, వాళ్ళందరికీ బహుశా బిజీ ఉండి బ్యానర్స్ వాళ్ళు రంగస్థలం చూడకపోవచ్చు, మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వాలనుకున్నారా? అంటే ప్రత్యేకంగా అనుకోలేదు ఏంటంటే ఈ మధ్య నిజంగా చెప్తున్నాను కదండి. అది అయ్యాక నేనేంటే యాక్చువల్గా ఆశల పల్లకి రాశాక కరెంట్ రాశానండి. కరెంట్ రాశాక నేను నాందేడ్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయా. మళ్ళీ నాందేడ్ నుంచి నేను మళ్ళీ అంటే నాకు రైల్వేలో ట్రాన్స్ఫర్ వచ్చింది, ప్రమోషన్ వచ్చి నేను ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. మళ్ళీ నేను బ్యాక్ వచ్చి చూసుకునేటప్పటికి అప్పుడు చాలా కార్యక్రమాలు చేసింది అంటే రేడియోకి దూరదర్శన్కే చేశా. నిశ్చయంగా సినిమా మీద చేద్దాం దృష్టి పెడదాం అనేది ఎందుకో తట్టలేదు అప్పట్లో. అంటే ఇది మీరు ఇందాక అన్నారు చూసారు, టైం కూడా నాకు ఇబ్బంది లేకుండా శని ఆదివారాలు అనుకోండి రేడియోలో ఒక శనివారం రాసి స్క్రిప్ట్, లేకపోతే ఆదివారం నాటి ఇక్కడికి వచ్చి రాయడం అని ఈజీగా అయ్యేది అది. సో ఆ రకంగా అయింది. తర్వాత అనుకోకుండా ఏమైంది అంటే అండి 2015 ఆ ప్రాంతాల్లో బైపాస్ అని నాటికి రాశాను. అది రెండోసారి నంది అవార్డు వచ్చింది. తిరుపతిలో 5 అవార్డులు వచ్చింది ఆ నాటికి. అందులో ఏంటంటే ఒకటేమో బెస్ట్ ప్రొడక్షన్ వచ్చిందండి, నాకు రైటర్గా బెస్ట్ రైటర్ వచ్చింది. అందులో మీకు ప్రముఖ నటులు ఈయన గోపరాజు రమణ గారు ఉన్నారు, ఆయన మెయిన్ క్యారెక్టర్ అండి, ఆయనకి బెస్ట్ యాక్టర్ అండి. వాళ్ళ అబ్బాయి దాని డైరెక్టర్ అండి గోపరాజు విజయ్ గారు అని, ఆయన డైరెక్టర్ అండి. తర్వాత ఇంకా రంగాలంకర్ కూడా ఇంకో డిపార్ట్మెంట్లో కూడా 5 అవార్డులు వచ్చాయి. ఇది అయ్యాక ఏమైందంటే చూడండి, అంటే నేను నాటకాన్ని సీరియస్గా రాసినప్పుడల్లా ఇదో ఒక లింక్, వేరే కొత్త లింక్ వస్తుందండి, అది ఆశ్చర్యం. అది అయ్యాక అదైన 1 or 2 years నార్మల్గానే ఉందండి. ఈ మీన్ టైం ఏమైందంటే మురళీకృష్ణ గారని, అంబడిపూడి మురళీకృష్ణ గారని మంచి యాంకర్, ఇప్పుడు రేడియో స్టేషన్లో చేసి రిటైర్ అయ్యారు కూడా, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేసేవారు. ఆయన ఏంటంటే రేడియో కోసం ఒక 5 ఏళ్ల పాటు నేషనల్ కాంపిటీషన్స్ పంపించేవాళ్ళం అండి. అంటే ఎవ్రీ ఇయర్ త్రూఅవుట్ ఇండియాలో వచ్చిన అన్ని భాషల్లోంచి నాటికలు కానీ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కానీ నేను మురళి గారు దాదాపుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కంటిన్యూస్గా పంపించామండి. 5 times మాకు నేషనల్ అవార్డు వచ్చిందండి మా ఇద్దరు కాంబినేషన్. అంటే ఈ గ్యాప్లో అనమాట మీకు 2015 నుంచి అదే. తర్వాత 19లో ఏమైందంటే మన ఈ గోపరాజు విజయ్ గారే చెప్పారు, కృష్ణవంశీ గారు ఒక రైటర్ గురించి చూస్తున్నారండి, ఆయనకి సినిమా తెలియాలి నాటకం తెలియాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే జనరల్గా సినిమాలు రాసేవాళ్ళు నాటకాలు రాయలేదు అని రాయలేరు అనే ఒక ఫీలింగ్ ఉంటుందండి. కాదు, రైటర్ అనేవారికి జస్ట్ ఆ మోడ్కి అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుందండి. అయితే నాటకం ఆయనకి ఏంటి సినిమా రైటరు సినిమాకి సంబంధించిన పల్స్ తెలియాలి. పల్స్ అంటే ప్రేక్షకులు నాడాను కదండి, చాలా సింపుల్గా రాయగలగాలి. ఎట్ ది సేమ్ టైం ఆ నాటకానికి అంటే నాటకం ధోరణిలో ఉన్న డ్రామా, ఎందుకంటే రంగమార్తాండ అనే సినిమా అండి. అది యాక్చువల్గా అంతకుముందు నట సామ్రాట్ అని మరాఠీలో మరాఠీలో ఒరిజినల్గా డ్రామా కింద చాలా ప్రసిద్ధి అండి. దానికి ఆ రైటర్కి అప్పుడు సాహిత్య అకాడమీ మీద అవార్డు వచ్చింది అప్పట్లో. అంటే దాదాపుగా మనం ఎవరు పుట్టుండం అంత అప్పుడు. తర్వాత ఏమైందంటే దాన్ని నానా పాటేకర్ 2012లో ఆయన మెయిన్ లీడ్ చేస్తూ చేశారు. సో దాన్ని కృష్ణవంశీ గారు రేర్గా రీమేక్ చేస్తారండి. అసలు ఇప్పుడు ఆయన చేసిన వాటిలో చేయరు. ఆయనకు బాగా నచ్చి చేద్దాం అనుకుని చేసినప్పుడు ఎందుకో
కొంతమంది రైటర్స్ ప్రయత్నించారు కానీ ఎందుకో సెట్ కాలేదండి. నాటకం సినిమా మధ్యలో కొంచెం ఆ బ్యాలెన్స్ లక్కీగా ఆ టైం అప్పుడు గోపరాజు విజయ్ గారు చెప్తే నేను వెళ్ళానండి. వెళ్ళిన వెంటనే అంటే చెప్పారు, సినిమా గురించి చెప్పారు, బాగుంది అనుకున్నా. సరే, ఇప్పుడు ఈ రంగమార్తాండ విశేషాలు తెలుసుకుందాం, కానీ దానికన్నా ముందుగా కార్యక్రమంలో బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో విరామం తీసుకుందాం. సార్ చెప్పండి, కృష్ణవంశీ గారితో నాకు జాబ్ ఉంది, ఒక 4 అయితే రాసిస్తాను అంటే అలాగే కాదు, మీరు మళ్ళీ దాన్ని ఏమన్నానంటే క్లియర్గా నేను యాక్చువల్గా వెళ్ళింది ఆ సాయంత్రం 6:30కి వెళ్ళానండి సార్ దగ్గరికి. అంటే ఆఫీస్ అయ్యాక వెళ్ళాను. వెళ్ళాక ఆయన ఏమన్నారంటే ఏమంటే వెళ్ళి అడిగారు, నట సామ్రాట్ సినిమా చూసారా అండి అంటే చూసానండి, చూడలేదండి, నిజానికి నాకు తెలియదు కదండి మరాఠీలో వచ్చిందని పేరు విన్నాను తెప్పించి నేను చూడలేదండి నేను అన్నాను. సరే అని ఒక పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చి కథ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్తారు కృష్ణవంశీ గారు, చాలా బాగా చెప్పారండి. అంటే సరే మొన్నాడు వెళ్ళి ఆ సినిమా గురించి ఏదో కాసేపు 5 నిమిషాలు మాట్లాడాను, ఇది అండి ఇది అంటే. అయ్యాక ఒక వెర్షన్ రాస్తారా అన్నారు. అప్పుడు ఒక వెర్షన్ కష్టమేమో సార్ అంటే, నేను మా వెర్షన్ రాసి మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు ఒక 4-5 సీన్లు రాద్దాం. ఒక వర్షన్ మీన్స్ సినిమా మొత్తం ఒక వర్షన్ రాసి, ఒక వెర్షన్ మొత్తం రాయాలి. సేమ్ ఇలాంటి అంటే ఇది దీనికి ముందర బేస్ ఎక్స్పెరిమెంట్ చెప్పాలంటే చదరంగం ఈటీవీ రాయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడిగారండి, ఒక 10 ఎపిసోడ్స్ రాయండి అన్నారు. నేనేమనంటే శని ఆదివారాలు సెలవులండి, నాకు 2 ఎపిసోడ్లు రాయగలుగుతాను, అవి బాగుంటే రాస్తానండి. ఎందుకంటే లీవ్ పెట్టాలి కదండి, ఇదంతా లీవ్ అంటే మళ్ళీ మన వేరే ఇతరత్ర ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా. అంటే ఆయనకి అదే అన్నాను అనమాట, సేమ్ అలాగే సార్ అంటే. ఆయన కూడా పాపం సహృదయంగా ఒప్పుకున్నారు. సరే రాయండి, ఒక 4 అంటే 4 రాశాను. అంటే ఆయన చెప్పిన 4 సీన్లు రాసి మొన్నటి తీసుకెళ్ళి చూపెట్టా. బాగున్నాయండి, మీరు ఆల్మోస్ట్ ఒక 60% దగ్గరికి వచ్చారు, సో మీరు మొత్తం ఇంకా వెర్షన్లా రాయకండి, మన షెడ్యూల్ ప్రకారం రాసుకెళ్ళిపోదాం అన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం రాశానండి. అసలు మీకు వెళ్ళినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉందా అంటే, అప్పటిదాకా చేసిన వర్క్ గొప్పదైనా? కృష్ణవంశీ గారు అనగానే తెలుగు సినిమా చరిత్రలో ఆయనకు ఒక సపరేట్ పేజ్ ఉంది కదా, ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు కొంచెం కాన్షియస్ అవుతాం, కొంచెం నర్వస్ అవుతాం, ఇవన్నీ మిమ్మల్ని ఏమన్నా లేదా నా వర్క్ ఇంతే నేను వెళ్ళి చేస్తానన్న మూడ్లో వెళ్ళారా? అంటే నేను చెప్పాలంటే అండి, యాక్చువల్గా కృష్ణవంశీ గారు అని నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు పొద్దున్నే చెప్పారండి. యాక్చువల్గా విజయ్ గారు కూడా, సార్ ఒక గొప్ప దర్శకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను భయపెట్టింది ఏంటంటే, మీరు వెళ్ళి ఆయన నో అంటే కనుక మీరు ఫీల్ అవ్వకూడదు మళ్ళీను మీ ఉద్యోగాన్ని అంటే. నేను అయితే ఉద్యోగం అయ్యాక వెళ్తానండి, సాయంత్రం 6:30కి వెళ్ళినా ఎస్ అన్నా నో అన్నా ఇబ్బంది ఏంటన్నా. కానీ అక్కడికి వెళ్ళాకానండి ఆయన కృష్ణవంశీ గారు ఏంటంటే ఆల్మోస్ట్ 6:30కి వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి కలిశాను. చాలా కూల్గానండి, అంటే వెళ్ళినండి ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీగా పలకరించారు ఆయన. శివప్రసాద్ గారు ఏంటంటే రైల్వే ఉద్యోగం ఏవో చెప్పాక ఏమేమి రాశారు, ఓకేనండి రైట్, డైరెక్ట్ అంటే ఒక 2 మాటలు యోగక్షేమం కనుక్కున్నా, టీ తాగేసాం, పాయింట్లోకి వచ్చేసారు. ఇంకా ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఒక ధారలా చెప్తారండి. చెప్తున్నప్పుడు మనం ఏంటంటే ఆ చెప్తున్న ధారణలో ఆ క్యారెక్టర్స్ మీద దృష్టి పెట్టేస్తాం, కానీ ఎదురుకుండా మనకి టెన్స్ పడాలా ఏంటి అనేది ఉండదు. ఎందుకంటే ఆయన హైప్నటైజ్ చేసేస్తారు ఆయన అంత గొప్పగా చెప్పి. సో నాకు భయం లేదు, బెరుకు లేదండి. జస్ట్ ఒక అద్భుతమైన డైరెక్టర్ మనకి చెప్తున్నారు, ఆయన నేరేషన్ వినడానికి వెళ్ళాము, బాగుంది, మనకు అవకాశం వస్తే రాస్తాం అనుకున్నాం. మొన్నటి రాసి నేను తీసుకెళ్ళేంత వరకు కూడా నాకు తెలియదండి. అంటే మొన్నటి రాసి అంటే నాకు తెల్లారుజామున 5 గంటలకు లేచి రాసే అలవాటు ఉందండి. ఆ పొద్దున్న రాస్తే కనుక 6 సీన్ రాసినా 6 లైన్ రాసినా ఆ డే అంతా రాయగలుగుతాను ఎక్కడైనా. అంటే దానికి ఏంటంటే అంతకుముందు నేను అడ్వర్టైజ్మెంట్ రాసేవాడిని అండి. మోర్ దెన్ 1000 అడ్వర్టైజ్మెంట్. మీరు అన్ని జోనర్స్ రాశారు అయితే? అంటే టచ్ చేసానండి, రాయడం అంటే అది అద్భుతాలు చేయలేదు కానీ బాగానే, అంటే దాంట్లో ఆ ఫీల్డ్లో కొంతవరకు ఉన్నాను, బాగానే ఉన్నట్టుగా. అప్పుడు ఆయన అంటే సరేనండి అన్నారు. ఇక అక్కడి నుంచి షెడ్యూల్గా రాశానండి. అంటే చాలా ఆయన అంటే మనకి కంఫర్టబుల్ చేయడం కూడా వాళ్ళ గొప్ప వాళ్ళ. అది నిజమండి, ఎందుకంటే భయంతో కాన్షియస్ అయిపోతే మనకు వచ్చింది కూడా రాదు అప్పటికి. ఇంకా అట్లా అది వాళ్ళు మెల్లగా మనల్ని ట్యూన్ చేయడం అనేది అది వాళ్ళ కళల్లో అదొక కళ. మీకు అది అంటే చాలా చిత్రంగా చెప్తాను మీకు. ఆ సినిమాలో రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం గారి డెత్ సీన్ ఉందండి, ఆ క్యారెక్టర్ డెత్ సీన్. ఆయన నేను ఎన్నిసార్లు రాశాను నాకు తెలియదండి, అన్నిసార్లు చెప్పారని నేను అన్నిసార్లు రాశా. అవునా? ఆయనతో అంటే అద్భుతంగా ఉంటుంది, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత గొప్పగా ఉంటుందో ఒక సందర్భంలో అంత అంటే ఇబ్బంది అనేది చెప్పలేం కానీ మనకు
టాస్క్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన సాటిస్ఫై చేయడం చాలా కష్టం అండి. ఏ సీన్ కా సీన్ కానీ ఆయన అప్రిషియేట్ చేసిన డైలాగ్ ఏదైనా గుర్తుందండి మీకు? చాలా అంటే చాలా చోట్ల అప్రిషియేట్ చేశారండి, బోల్డ్ చోట్ల చేశారు. కొన్ని మా కోసం పంచుకోరా ప్లీజ్. అంటే మీకు బేసికల్గా ఏంటంటే నేను ఫస్ట్ సీన్ అంటే షెడ్యూల్ ప్రకారం రాసిన సీన్లలో బ్రహ్మానందం గారు అంటే ప్రకాష్ రాజ్ గారు అన్నీ ఇచ్చేసి వస్తారండి. అంటే పిల్లలకంతా పనిచేస్తుంటారు, నీకు ఇది అని. అయ్యాక ఆ సందర్భంలో ఏంటంటే ఆయనకి బ్రహ్మానందం గారి క్యారెక్టర్కి పిల్లలు ఉండరు. పిల్లలు లేరా, నాకు పిల్లలు లేరనే బెంగలేదు, ఎవరికి పంచవలసిన అవసరం లేదన్న సందర్భంలో ఏదంటే ఆయన అంటారు, పిల్లలు నన్ను పెంచుకోరా అంటారు ప్రకాష్ రావు గారు. అంటే ఫ్రెండ్లు, వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో క్లోజ్ ఫ్రెండ్స్ కనుక. అంటే ఆయన ఒక మాట అంటాడు అనమాట, 10 తల్ల రావణాసుని ఎవరైనా పెంచుకుంటారా అంటారు. ఆయన తక్కువ అది నచ్చింది అనమాట, కాయినింగ్ నచ్చింది. ఆయన ఏమంటారంటే దీని మీద నిన్నెవడు భరిస్తాడు అవి ఇవి అని కాకుండా ఈ మాట అన్నావు కదా, అది బాగుంది అన్నారు. తర్వాత ఏమైందంటే అదే సీన్లోనండి, జస్ట్ ఆ సీన్ ఎక్స్టెన్షన్లోనే రమ్యకృష్ణ గారిది ప్రకాష్ రాజ్ గారిది ఇద్దరిది సీన్ ఉంటుంది. నేను ఆస్తి పంచినందుకు ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతుంటుంది, ఏంటి ముందరే పనిచేశారు అన్నట్టుగా. అన్నప్పుడు దేనంటే డ్రామా నుంచి వచ్చిన వాళ్ళకి చిన్నపాటి అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చిన్న అబ్జర్వేషన్తో వస్తుంది, కానీ డ్రామా నుంచి వచ్చిన వాళ్ళకి అంటే ఆబ్జెక్ట్ని ఉపయోగించుకోవడం, సందర్భాన్ని ఉపయోగించుకోవడం మీద ఎక్కువ మోర్ ఒక చిన్నపాటి ఎడ్జ్ ఉంటుంది ఆ రైటర్. మీరు చూడండి, దాదాపుగా చాలామంది రైటర్స్లో నాటకాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ రైటింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. సో నాకేంటంటే అక్కడ చేస్తూ నాకు యాక్షన్ పార్ట్ రాయడం బాగా ఇష్టం అండి. ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, చేయి ఇలా కలిపాడు ఇలా ఇలా కూడా రాసేస్తాను, డీటెయిలింగ్ రాస్తానండి. లేకపోతే నాకు రాదు డైలాగ్ ఎలా చెప్తాను. భవిష్యత్తులో దర్శకులు అయ్యే ఛాన్సెస్ లేదండి, అవి ఏం లేవు, అవి లేవు. కానీ నాకు ఊరికే స్క్రిప్ట్లో వాళ్ళ డైరెక్టర్కి హెల్ప్ అవుతుందండి, వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదు. కానీ అప్పుడు ఏంటంటే మీరు అన్నీ ఇచ్చేసారో నాకు ఇష్టం లేదంటూ ఆవిడ ఏం చేస్తుంటే, ఆవిడ మొదటి నుంచి ఆవిడ క్యారెక్టర్లో ఏంటంటే అండి ఆవిడకి హెల్త్ బాగోదు అన్నట్టుగా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టుగా చూపెట్టాం అనమాట. చివరిలో ఆవిడ చనిపోతారనే దానికి లీడ్గా చిన్న ట్యాబ్లెట్, ఆవిడ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని వాటర్ తాగుతుందండి. తాగుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక చిన్న మాట అంటారనమాట. ఏమంటారంటే, చిన్న ట్యాబ్లెట్ మీద ఉన్న నమ్మకం చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లల మీద లేదా అంటాడు. అంటే మీకు ఇది లైఫ్ నిలబెడుతుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు పిల్లల మీద ఎందుకు లేదు అనే మాట అంటారు. అది వాళ్ళకి నచ్చేసిందండి. నేను అప్పటికి స్క్రిప్ట్ ఇచ్చేసి నేను కృష్ణవంశీ గారు ఫోన్ చేశాను, సార్ ఎక్కడున్నారు, మా వాళ్ళందరికీ భలే నచ్చిందండి ఆ మాట అన్నారు. అదే సీన్లో ఎండింగ్లో ఏంటంటే అండి, ఈ అమ్మాయి ఎక్కడో పబ్లో పాట పాడుతుంటుందండి, అది పబ్లో పాట పాడుతుంది అది ఇది అంటుంటే ఆ మాట ఏదో చెప్తాను, ఫీజు ఉన్న అది డైలాగ్ చెప్పి ప్రకాష్ గారు ఫైనల్గా ఒక మాట అంటారు, కళాకారుడు ఒక తరం ముందుంటాడని. నేను మొన్నాడు సెట్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ రాజ్ గారు అన్నారు, సార్ కళాకారుడు ఒక తరం ముందుంటాడు, ఇలాంటి కోటబుల్ కోర్స్ లాంటి డైలాగ్స్ కావాలన్నారు. అది కృష్ణవంశీ గారికి నచ్చిందండి, ప్రకాష్ రాజ్ గారికి నచ్చింది, అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. ఇది అయ్యాక అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అండి. ఈ పరంపరలో ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే కొడుకు ఇంటి నుంచి కూతురు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను కృష్ణవంశీ గారిలో ఉన్న గొప్పతనాన్ని దాన్ని చెప్పడానికి అనమాట. దానికి వస్తే నేనేం చేశానంటే, చోటు మారితే ఆట మారుతుందా అని రాశాను. అంటే ఇక్కడ మారితే అంటే ఆల్రెడీ ఆయన రిఫ్లెక్షన్లో ఉంటాడు, ఆల్రెడీ ఆయన నేరేట్ చేస్తున్నాడు. ఒక కొత్తగా వచ్చే ఒక నటుడికి ఇతని అనుభవాలు షేర్ చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే చోటు మారితే ఆట మారుతుందా అన్నమాట, మానవ జీవితం ఏదో మహాభారతం ఏదో రాసి, తర్వాత ఏంటంటే అండి వీడికి ఆల్రెడీ తెలుసున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్గా రాయాలి కదా అని నేను ఆనందం 2 విషాదాల మధ్య విరామం అని ఒక మాట రాశాను. ఆ మాటకి ఆయన అంటే కృష్ణవంశీ గారు చూసి, అబ్బా భలే మాట రాశారు సార్, ఇదే మన ఇంటర్వ్యూలో. ఫిలాసఫీ సార్, మీరు డైలాగ్ అంటున్నారు, వాటి ఫిలాసఫీ లైఫ్ అని చెప్పారు మీరు వన్ లైన్లో. అంటే ఆనందం 2 విషాదాల మధ్య విరామం అంటే ఇతను కూతురింట్లోనే బ్యాడ్ ఎఫెక్షన్ అవుతుంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కొడుకింట్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అది ఇతను వేరే వాళ్ళతో షేర్ చేస్తున్నాడు కదా. సో ఆనందం 2 విషాదాల మధ్య విరామం అంటే కృష్ణవంశీ గారిలో గొప్పతనం ఏంటంటే, సార్ ఇదే మన ఇంటర్వ్యూ పాయింట్ అంటారు అని టక్కన. ఇప్పుడు ఓటీటీలో వస్తున్నప్పుడు మీకు అది కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా తెర మీద వచ్చేటప్పుడు ఆనందం 2 విషాదాల మధ్య విరామం అని ఆగిపోతుందండి. అది ఇప్పుడు అలాంటి మాటని ఇంటర్వ్యూలుగా ఒప్పుకోవడానికి కమర్షియల్ సినిమాలో ఎంత డైరెక్టర్కి అది ఆయన లాంటి వాళ్ళ వల్ల సాధ్యం సార్. వాళ్లకు భాష మీద, జీవితం పట్ల, అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది కనుక దాని బరువు, దాని లోతు తెలుసు కనుక ఆయన అది వెంటనే ఇదేంటి అన్నారు.
ఇక అక్కడి నుంచి ఏంటండి ఆల్మోస్ట్ హెవీ డైలాగ్స్ వచ్చినాయి, ఏమొచ్చినా ఆయన ఎంజాయ్ చేసేవారండి. యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మానందం గారి డెత్ సీన్ అయితే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఆయన ఆయన సెలక్షన్ ప్రాసెసే వెరైటీగా ఉంటుందండి డైలాగ్స్. అంటే మనం ఏమంటే ఒక డైలాగ్ ఒక సీన్ మొత్తం రాసి సీన్ మొత్తం యాజ్ ఇది ఓకే కొన్ని సందర్భాలు అవుతుందండి, కొన్ని సందర్భాల్లో అవదండి. దాదాపుగా 2 సార్లు అయినా రాస్తాం, 2-3 సార్లు రాస్తాం. ఇందులో ఏమైందంటే అండి స్క్రిప్ట్ ఇచ్చి తీసుకుని రాసుకెళ్ళి వెళ్ళేవాడినండి. వెళ్తే ఆయన 2 లైన్లు తిక్కుకొట్టేవారు. ఆకలి గారు ఈ 2 లైన్లు బాగున్నాయి, ఇంకో సీన్ రాయండి, ఈ 2 లైన్లు ఉండాలి అందులో అనేవారు. సేమ్ ఇంకో వెర్షన్ రాయండి. మళ్ళీ మనం ఈ 2 లైన్లు పెట్టి ఇంకో వెర్షన్ రాస్తాం కదండి, రాసాక ఇంకో 2 లైన్లు కొట్టేవారు. అంటే ఈ 4 లైన్లు ఉండాలండి, మీరు ఇంకో అలా రాయండి ఇంకో వెర్షన్. అట్లా డెత్ సీను రాసి చివరికి ఏంటంటే బాగానే రాశాను. చాలాసార్లు రాశాక ఒకరోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రాస్తున్నాండి. మధ్యాహ్నం శనివారం నాడు ఏదో అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళి రాసుకున్నానే టక్కున ఆయనకి చదివి వినిపించాను. నేను చదవడం కూడా అంత నాటకంగా అవేం చదవనండి, నార్మల్గా మీతో మాట్లాడుతున్నట్టే చదువుతాను. ఆయన చదివితే ఆయన వెంటనే ఒక సెకండ్ అద్భుతం అండి అని బ్రహ్మానందం గారికి ఫోన్ చేశారు. సార్ డాడీ అంటారు అన్నమాట డాడీ అద్భుతంగా రాశాడు ఆకెల్లా అన్నారు. అయితే ఇంకా ఎందుకు రా మీరు వచ్చేసేయండి మా ఇంటికి అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. అక్కడ మణికొండ దగ్గర ఉంటే ఆయన ఇంటికి వెళ్ళాం. అయితే సీన్ చదివి వినిపిస్తే అప్పటికప్పుడు ఓన్ చేసుకున్నారండి బ్రహ్మానందం గారు. అంటే వంశీ గారే అద్భుతంగా చెప్తారు, కృష్ణవంశీ గారు. దాన్ని అప్పటికప్పుడు ఓన్ చేసుకుని మీరు నవ్వరు, మేము సాయంత్రం అరౌండ్ 5:30, 6 ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆల్మోస్ట్ 9 వరకు అండి, 3 అవర్స్. సార్ ఇంటికి వెళ్ళాలి సార్, నేను ఎక్కడో దూరంగా ఉంటానంటే పర్వాలేదు ఇక్కడే టిఫిన్ చేయి, ఇక్కడే భోజనం చేయి, ఏం కావాలంటే చేయిస్తానని అలా అంటే ఆయన ఓన్ చేసుకున్నారండి. అల్టిమేట్ రచయితగా కృష్ణవంశీ గారికి నచ్చడం వేరు, ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు పక్కన పెడితే మన ఆత్మకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అలా మీ రాసిన మొత్తం రంగమార్తనలో మీకు బాగా మనసుకు నచ్చిన డైలాగ్స్ ఏంటి? అంటే చాలా ఉన్నాయి మేడం. నిజానికి చెప్పాలంటే అది ఆల్మోస్ట్ అంటే అది గొప్ప అవకాశం వచ్చింది కనుక అన్ని డైలాగ్స్ బాగుంటాయి. కాకపోతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తాను అండి. ఎండింగ్లో నేను ఏంటంటే గాంధీభవన్లో క్లైమాక్స్ షూటింగ్ అయిపోతుందండి. అయిపోయిన వెంటనే కృష్ణవంశీ గారి ఇంటికి వెళ్ళి మేము చదువుకునేవాళ్ళం స్క్రిప్ట్, రేపు షూట్ చేసేది ఏంటండి. అలా వెళ్ళిన వాటిలో ఏంటంటే అండి క్లైమాక్స్ సీన్ షూటింగ్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుతున్నామండి. చదువుతున్నప్పుడు నాకు రాస్తున్నప్పుడు ఒక చిన్న లైన్ వచ్చింది, సార్ మీకు అభ్యంతరం లేకపోతే రాస్తానండి అని. అయ్యో భలేవారు ఆకేల్ గారు, ఇంకా బెటర్ కోసమే కదా సార్ రాసేయండి అన్నారు. అప్పుడు డైలాగ్ రాశానండి, నటుడికైనా నటరాజుకైనా చివరికి మిగిలే శ్మశాన వసంతమే. అంటే ఈ మాట రాశానండి. అంటే వాడి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అది అని. మీరు నమ్మరు, వెంటనే కృష్ణవంశీ గారు నేను కాఫీ తాగుతాను, కాఫీ పక్కన పెట్టి చెప్పానండి. అంటే ఆకేల్ గారు ఇదేమోనండి, సార్ ఇది కమర్షియల్ సినిమా దీనికంటే కాదు సార్, దీంట్లో చాలా అద్భుతం ఉంది, నటుడికైనా నటరాజుకైనా చివరికి మిగిలే శ్మశాన వసంతం అంటే ఆ శ్మశాన వసంతం అనే కాయిన్గా నాకు నచ్చేసిందండి. ఏమైతే అయింది ఈ సినిమాకి ఇదే ఎండింగ్ డైలాగ్ అన్నారు. నిజంగా అంటే ఇవన్నీ డైలాగ్స్ ఓకేనండి, అంటే మనం కష్టపడే అవకాశం వచ్చింది, సందర్భం వచ్చింది, రాశాను. కానీ నిజానికి ఫిలాసఫికల్ థాట్ అయినా ఏమైనా సరే నటుడికైనా నటరాజుకైనా చివరికి మిగిలే శ్మశాన వసంతం అనే మాట నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది కూడా ఎంత ఆశ్చర్యం, వసంతం ఏవో కొత్తగా జన్మిస్తూ ఉంటాయి ఆకులు, అవన్నీ శ్మశానమేమో మరణమే. ఆ మరణానికి మీరు శ్మశాన వసంతం అనేది పదం అంటే మీకు ఏం లేదండి, అంటే దాంట్లో నా ప్రతిభ ఏం లేదు. నిజానికి అంటే శివాష్టకంలో మీకు ఉంటుందండి శ్మశాన వసంతం అని ఉంటుంది. సో శివుడు సంచరించే అదే భూమి కనుక అక్కడే ఉంటుంది. కళాకారుడు కూడా అంతే అండి, వాడికి ఏంటంటే అన్ని రకాల ఇబ్బందులు అంటే నిజంగా ఆ సినిమా క్యారెక్టర్ పరంగా చూసినా చాలా బయట కూడా చూసినా రంగస్థలం దగ్గర నుంచి చూస్తుంటారు కదా, బయట డ్రామా బయట బోల్డ్ మంది చూసాం కదండి. పాపం వాళ్ళు ఏంటంటే పాత జ్ఞాపకాలతోనైనా ఉంటారండి, లేకపోతే ఆర్థికంగా ఎందుకో సరిగా లేని కళాకారులే నాకు అనిపిస్తారండి. అంటే ఇప్పుడు బెటర్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, బహుశా సినిమాలు ఓటీటీలు టీవీలు వచ్చాక. కానీ నాటక రంగంలో మాత్రం చాలామంది అలాగే ఉన్నారండి. బట్ వాళ్ళు దే నెవర్ గివ్ అప్, ఇంత కష్టాల్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఏదో కనిపిస్తుంటుందేమో వీళ్ళకి అనిపించింది. అదిగాక ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా అది ఈవెన్ నెక్స్ట్ డే షూటింగ్ అప్పుడు కూడా ప్రకాష్ రాజ్ గారు అన్నారు శ్మశాన వసంతం అంటే ఎక్స్ప్రెషన్ లా వస్తుంది అని. అదే కానీ అద్భుతం చేయాలి. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా మహానుభావులే అండి. ప్రకాష్ రాజ్ గారు మంచి సాహిత్యం మీద పట్టున్న మనిషి. బ్రహ్మానందం గారి గురించి ఇంకా ఆయన భాష గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ గారు ఇక్కడ ఏమవుతుందంటే సరే ఏం తెలియని వాళ్ళ దగ్గర మనం ఏం చేసినా తాండవమే, తెలిసిన వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది కదా. మీరు ఎంతోమందితో వర్క్ చేశారు, ఇట్లాంటి వాళ్ళతో చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది?
చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ కదండి. ఎందుకంటే అండి బ్రహ్మానందం గారేమో స్క్రిప్ట్ని యథాతథంగా చూసుకుని దాదాపుగా దాన్ని ఓన్ చేసేసుకుంటారండి. ఓన్ చేసేసుకుని ఆయన ఎక్స్ప్రెషన్స్ వాటిల్లోనూ అంటే ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ ఓన్ చేసుకుంటారండి. ప్రకాష్ రాజ్ గారు ఏం చేస్తారంటే అండి, మీరు స్క్రిప్ట్ ఇస్తే ఆయన కన్నడలో రాసుకుంటారండి. కన్నడలో రాసుకుని చదువుకుంటారండి. ఈ కన్నడ భాషలో రాసుకుని చదువుకుని దాన్ని ఓన్ చేసుకుని అంత ఎక్స్ప్రెషన్ అంత అద్భుతంగా చెప్తారు. అంటే తెలుగు మాటలు అర్థం అవుతాయండి. ఆయనకి తెలుగు మాటలు బ్రహ్మాండంగా అర్థం అవుతాయి. ఒకవేళ ఏమైనా చిన్న మాట అర్థం కాకపోతే ఆయన అడుగుతారు. ఆయనకి దాదాపుగా ఆయన అద్భుతమైన పుస్తకం రాశాడు. గుప్పెడు దోసిట్లో గుప్పెడు చినుకులు అని ఒకటి అద్భుతమైన పుస్తకం అండి. తెలుగులో కూడా వచ్చింది అది. అంటే ఆయన ఒకరోజు నాకు అది కూడా గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆకెళ్ళ గారు ఇది షేరింగ్ సమ్ థాట్స్ అని అది కూడా ఇచ్చారు. అంటే ఆయనేమో కన్నడలో రాసుకుని అద్భుతంగా తెలుగులో ఎక్స్ప్రెషన్ చేస్తారండి. బ్రహ్మానందం గారు ప్రతి దానికి అద్భుతంగా చేయగలుగుతారండి. ఆయన తెలుగు మీద విపరీతమైన పట్టు ఉంది. ఎలాంటి క్యారెక్టర్ ఆయన కూడా ఏంటంటే 1200 సినిమాల్లో దాదాపుగా కామెడియన్గా ఉన్న ఆయన ఒక్క సినిమాతోనే వేరే స్థాయికి వెళ్ళిపోయారండి. ఆయన ఏడిపించిన సినిమా మేబీ బాబాయ్ హోటల్ ఏదో ఉంటుంది. అది కొంతసేపు అది ఏడిపించారు. తర్వాత ఇంకా అసలు అమ్మో రంగస్థలంలో రంగమార్తాండంలో అయితే విపరీతంగా అండి. తర్వాత ఏంటంటే అండి రమ్యకృష్ణ గారు ఏంటంటే అండి ఆవిడ ఒక మ్యాక్సిమం చెప్తున్నప్పుడు 2 సార్లు 3 సార్లు వింటారండి. యాజిటీగా రీప్రొడ్యూస్ చేస్తారు. చూడండి అంటే మీకు ఏంటంటే మీరు ద బెస్ట్ పాసిబుల్ ఇస్తే దాన్ని అల్టిమేట్ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి మన వైపు నుంచి. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన వరకు సీతారామ శాస్త్రి గారి పాటలు అండి. ఇళయరాజా గారు మ్యూజిక్ అండి. ఇళయరాజా గారు మ్యూజిక్ అండి. ఇళయరాజా గారు మ్యూజిక్ అంటే నాకంటే లైఫ్లో నేను తక్కువ సినిమాలు చేశానండి. ఇప్పుడు కన్నప్పతో కలిపి నాది 7వ సినిమా అవుతుంది. కానీ అంటే రంగమార్తాండ ఇచ్చిన అనుభూతులు అవి చాలా ఉన్నాయండి. అసలు ఏంటి ఇళయరాజా గారి మ్యూజిక్, నెక్స్ట్ సీతారామ శాస్త్రి గారి పాటలు, వాళ్ళంతా అప్పటికే నాకు ఆరాధ్యం అండి. కృష్ణవంశీ గారు డైరెక్టర్, రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, వీళ్ళందరికీ మనం డైలాగ్స్ ఈ కాలంలో జరగడానికి చాలా కష్టమైన అరుదైన ఒక కలయిక ఇదంతా. అది అద్భుతం అండి నిజంగా. అది ఎందుకంటే సీతారామ శాస్త్రి గారితో మళ్ళీ పాట రాయించలేమండి. ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా రేర్గా తెలుగులో ఎక్కడ ఏ సెట్ అవుతుందో ఏంటో భగవంతుడు. ఆయన కూడా కృష్ణవంశీ గారికి ఆర్ఆర్ చేయించడానికి వెళ్ళినప్పుడు మెడ్రాస్లో అన్నారట, వంశీ డైలాగ్స్ ఎవరు రాశారు ఈ సినిమాకి అని అడిగారట. అది కృష్ణవంశీ గారు నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు మెడ్రాస్ నుంచి. ఆకెళ్ళ గారు మీకు ఫేస్బుక్లో అకౌంట్ ఉందా అంటే లేదండి అన్న. అర్జెంట్గా అకౌంట్ ఓపెన్ చేయండి సార్, ఇళయరాజా గారు అడిగారండి డైలాగ్స్ గురించి బాగున్నాయని అని. అల్టిమేట్ కదండి. అంటే మనం రకరకాల అంటే కథలు ఇవన్నీ చేసుకుంటున్నా ఫైనల్గా ఒక ద బెస్ట్ టీంలోకి మనం వెళ్దాం. అదొక గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి. సార్ మీరు రాసిన సినిమాలు 7లో మనం ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన కన్నప్ప గురించి. అవునండి. కన్నప్ప భక్త కన్నప్ప ఆల్రెడీ వచ్చింది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ తరానికి సరిపడా డైలాగ్స్ అవన్నీ. ఇప్పుడు ఈ తరాన్ని మెప్పిస్తూనే ఆ భక్తిని, ఆ శివతత్వాన్ని ఇవన్నీ మీరు చెప్పగలగాలి. ఈ ఆఫర్ ఎలా వచ్చింది మీకు ఫస్ట్? అదేనండి యాక్చువల్గా ఏంటంటే రంగమార్తాండ వల్లే వచ్చిందండి. రంగమార్తాండ ఏంటంటే ఈశ్వరరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు అని 2 డైరెక్టర్లు ఉన్నారండి. వాళ్ళు ఇప్పటికే బోల్డ్ సినిమాలు చేశారు. వాళ్ళు సినిమా థియేటర్లో చూశారండి. చూసి ఈ డైలాగ్స్ బాగున్నాయి, ఈ సినిమాలో బాగా రాశారు డైలాగ్స్ అనుకున్నారండి అని మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారండి. ఇలా శివప్రసాద్ నేతన్ ఉన్నారని. మొత్తానికి కృష్ణవంశీ గారి దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో నా నెంబర్ సంపాదించారండి. సంపాదించి నాకు ఫోన్ చేశారు. ఇలా మోహన్ బాబు గారు ఆఫీస్కి వస్తారండి ఇలా అని పలానా అడ్రస్ అంటే నేను వెళ్ళానండి. అయితే మోహన్ బాబు గారు డైరెక్ట్గా పిలిచి అంటే చాలా ఆశ్చర్యం అండి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అనే దానికి ఆశ్చర్యం. నేను కూడా అది కూడా ఆల్మోస్ట్ ఆఫీస్ అయ్యాకే వెళ్ళానండి. 6 పోకే వెళ్ళామని 6 అనుకోండి రఫ్గా వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆయన నన్ను చూసి నువ్వు ఒక వెర్షన్ రాసేవయ్యా అన్నారు. నేను ఏం రాస్తాను ఏం రాయను అనేది కూడా తెలియదు. అంటే రంగమార్తాండ చూశారు కదా. అయితే అప్పుడు నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే రంగమార్తాండ మోహన్ బాబు గారు చూడడం జరిగింది. అది బహుశా ఓటీటీలో చూసుంటారేమో. చూసాక బాగున్నాయి డైలాగ్స్ అనుకున్నారు. బట్ ఎనీహో కొత్తగా మనం రాస్తున్న వాళ్ళంటే ఒక రకంగా చెప్పడం ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదండి. చేస్తే అప్పుడు ఒక వెర్షన్ రాసేయండి అంటే మీరేమన్నారు మళ్ళీ లేదండి 3-4 అలా ఏం లేదండి. నేను ఏమనుకున్నట్టే సరే పెద్ద ఆయన మనకు అంతకుముందు కృష్ణవంశీ గారు ఇచ్చిన ధైర్యం ఉందండి. ఆయనతో కృష్ణవంశీ గారిది అంటే మాకు రంగమార్తాండ కరోనా మూలాంచి దాదాపుగా 2.5 years షూటింగ్ అయిందండి. అంటే అప్పుడొక 2 రోజులు అప్పుడొక రోజు. దాంతో బోల్డ్ ఎక్స్పీరియన్స్ బోల్డ్ ధైర్యం వచ్చింది కదండి. రాసేద్దాం లేదు ఒక వెర్షన్ అన్నట్టుగానే అయిపోయాను. ఇంక వేరేదేం అనుకోలేదు. వెళ్ళి
అయితే అది కూడా లక్కీగా అయిందంటే అండి వెళ్ళి ఒక 10 సీన్లు రాశానండి ఫస్ట్. అంటే మనం అన్నీ ఒకేసారి చదవడం కూడా కష్టం కదా. వెళ్ళి మార్నింగ్ విష్ణు గారు ఉన్నారండి, విష్ణు గారికి వెళ్ళి వెర్షన్ వినిపించండి. నా అదృష్టం ఏంటంటే ఆయన విన్న వెంటనే భలే రాశారు అఖిల గారు, మీరు రాసేసేయండి మిగిలింది కూడా ఫాస్ట్ మీద అన్నారు. కానీ వెంటనే మోహన్ బాబు గారికి ఫోన్ చేసి నాన్నగారు బాగా రాశారండి ఈయన అన్నారు. మోహన్ బాబు గారు వెంటనే ఉండవయ్యా నేను వస్తున్నాను అరగంటలో అని ఆయన వచ్చేసారు. అప్పటికి ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన వచ్చి ఆయన కూడా విన్నారు. ఇన్ని బాగున్నాయి కదా అని ఫైనల్గా, అంటే అంతకుముందు ఒకళ్ళిద్దరు రైటర్స్ చేత ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ బట్ వాళ్ళలో రాసిన 1-2 డైలాగ్స్ ఉన్నా అవి తీసుకుందాం. కానీ ఫైనల్గా మేజర్గా మన ఆకలి శివప్రసాద్ దాంతో వెళ్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది డిసైడ్ అవ్వడం కన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, నేను యాక్చువల్గా ఆగస్టులో వెళ్ళాను. ఆగస్టు 23 నాకు గుర్తున్నట్టుగా వెళ్తే సెప్టెంబర్లో నాది అయిపోయిందండి. సెప్టెంబర్ 15కి నా స్క్రిప్ట్ ఇచ్చేసాను. ఆగస్టు 12th వెళ్తే అంటే 1 month అంటే 5 weeks అయిందండి స్క్రిప్ట్ రాయడానికి. అదే మరి 5 weeksలో మొత్తం సినిమా స్క్రిప్ట్ ఇచ్చారు అంటే అది వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారండి, బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను పెద్ద సీన్ల గురించి ఆలోచించి ఆ సీన్లకు మంచి డైలాగ్స్ రాయడం అనేది ఒక 5 weeks పని. ఆ రాశాక వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీది పాస్పోర్ట్ ఉందా అని. పాస్పోర్ట్ అంటే నాది ముందుగానే ఎక్స్పైర్ అయిపోయింది అన్నాను. లేదు 1 week లోపల మనం పాస్పోర్ట్ అది మీరు రెన్యువల్ చేయించేస్తాం సార్, మీరు కూడా న్యూజిలాండ్ వస్తున్నారని చెప్పారు మోహన్ బాబు గారు అన్నారు. ఇంకా మోహన్ బాబు గారు చెప్పాక న్యూజిలాండ్ అండి అక్కడి నుంచి. అంటే నేను ఆగస్టు మొదటి వారం 2వ వారంలో వెళ్ళానండి వాళ్ళ దగ్గర. అంటే అక్కడ ఏమైనా స్పాట్లో చేంజెస్ కావాలి, ఇంప్రూవేషన్స్ కావాలి? అంటే అక్కడ టాప్ అద్భుతమైన ఇప్పుడు మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ విష్ణు గారు లీడ్ రోల్ అండి, మోహన్ బాబు గారికి పెద్ద క్యారెక్టర్ అండి. అక్కడికి వచ్చే వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు అండి. ఒకళ్ళేమో మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, మధుబాల, ఇది కాకుండా వేరే వాళ్ళందరూ మన రఘుబాబు గారు, వీళ్ళంతా పెద్ద సీనియర్ ఆర్టిస్టులు వస్తున్నారు. కానీ ఒక చిన్న కరెక్షన్ వచ్చిన మనకి వాళ్ళకి 7.5 hours డిఫరెన్స్. రైటర్ అవైలబుల్ ఉంటారు. మరి ఆయనకి బోల్డ్ సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్, బోల్డ్ జీవితాన్ని చూసిన అనుభవం ఉంది. కానీ నువ్వు కూడా వచ్చేసి అన్నారు. నేను కూడా న్యూజిలాండ్ వెళ్ళిపోయానండి. ఆ పేరు మమ్మల్ని న్యూజిలాండ్ కూడా తీసుకెళ్ళిపోయాడు. మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు కదా, ఇటు రంగమార్తాండ తర్వాత మీకు ఒక ధైర్యం వచ్చేసి నాకు జాబ్ లేకున్నా పర్వాలేదు అని అనుకోవాలి. కానీ మీరు జాబ్ ఎందుకు వదలలేదు? మీకు ఎక్కడ ఏ నమ్మకాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? అంటే నమ్మకం అని కాదండి, యాక్చువల్గా ఇప్పుడు దాదాపుగా ఏంటంటే లాంగ్ లీవ్లో ఉన్న పరిస్థితేనండి. దాదాపుగా అంటే ఇప్పుడు రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రైల్వేలో జాబ్లో లేడు అని అనుకుంటున్నారు బయట వాళ్ళే. బట్ బేసికల్గా ఏంటంటే ధైర్యం అని కాదండి, ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కదా అని కానీ అన్నట్టుగా మేనేజ్ చేశాను. చూడాలి ఇంకెంతకాలం ఏముంటుంది. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరొక విరామం తీసుకుందాం. సో కన్నప్ప మోహన్ బాబు గారితో ప్రయాణం, న్యూజిలాండ్ వెళ్ళడం, ఫస్ట్ ఇక్కడ ఆగుదాము. అంతకుముందు ఎక్కడికైనా వెళ్ళారా? ఫస్ట్ వేరే కంట్రీ న్యూజిలాండ్? లేదండి, నేను మొదటి కంట్రీ న్యూజిలాండ్ అయినా. అంతకుముందు వేరే ఇక్కడ హైదరాబాద్ మన విత్ ఇన్ ఇండియాలో బోల్డ్ ప్రదేశాలు నా అంతటి నేను తిరిగాను. కానీ ఈవెన్ మాకు రంగమార్తాండ షూటింగ్ కూడా హైదరాబాద్ అయ్యింది. మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ లొకేషన్స్ అయ్యాయి. సో వేరే ఊరు ఎక్కడికి వెళ్ళలేదు, అంటే వేరే దేశం వెళ్ళలేదండి. కన్నప్ప సినిమాలో అద్భుతమైన ఎమోషన్కి సంబంధించిన సీన్స్ ఉంటాయి, లాస్ట్ సన్నివేశాలు, ఇవన్నీ మీకు ప్రత్యేకంగా మీరు మంచి భక్తులు ఉన్నారు, మీకే ఒక్కొక్కసారి కంటతడి పెట్టించే అవకాశం ఉంటుంది. అటువంటి అనుభూతులు, జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒకసారి మాత్రం. బోల్డ్ ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే విష్ణు గారు మీరు అంటే సెకండ్ హాఫ్లో చూసుంటేనండి, అంటే తిన్నడు అనే అతను కన్నప్ప కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యే స్టేజ్లో దాదాపుగా ఆయన ఒక 3-4 minutes కంటిన్యూస్ ఒక పెద్ద డైలాగ్ చెప్తారు. శివలింగం దగ్గరికి వచ్చి అతనికి రాత్రి నిద్ర పట్టక శివలింగం, ఆ డైలాగ్ ఆయన ప్రత్యేకంగా అన్నారు, అఖిల గారు నాకు ఎలాగైనా మనం అద్భుతం చేయాలి దీన్ని, సో మీరు ఆ డైలాగ్ ఎలా రాసినా, ఎన్ని పేర్లు రాసినా పర్వాలేదు, ఎంత ఎమోషనల్గా రాసినా సరే నేను చూసుకుంటా అన్నారు. ఆ డైలాగ్ చాలామందికి నచ్చిందండి. అంటే 2 pages దాదాపు 2-3 pages ప్రింట్లోనే 2-3 pages వచ్చిందంటే, కానీ ఆయన కూడా అంత అద్భుతంగా ఎమోషనల్గా చేశారండి. అందులో డైలాగ్స్ సినిమా మొత్తంలో బోల్డ్ డైలాగ్స్ బాగున్నాయండి, అది కూడా అందులో బాగా నచ్చాయి. అందులో ఒక చిన్న మాట అండి, అంటే శివుడు అన్ని చోట్ల కనిపిస్తుంటాడు. శివలింగం పలానా చోట పూలో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, అట్లో కనిపిస్తుంది, వరి మొలకలో కనిపిస్తుంది, వాన చినుకులో కనిపిస్తుంది అని ఒక ప్రోజ్లాగా చిన్న పోయిటిక్ సెన్స్లో రాసి ఉంటూ వెళ్ళిపోయి ఫైనల్గా ఒక మాట అంటాడండి, నువ్వు కనిపించినంత చిన్నోడివా, చూడలేనంత పెద్దోడివా అంటాడండి. అంటే మనం
ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు కదా, కానీ కనిపించినంత మరి మన ఆత్మలో ఉన్నారంట కదా, మనకు కనిపించినంత చూడలేనంత పెద్దవాడు అని. అది అంటే ఇట్ ఈజ్ ఎ సమ్ ఆఫ్, అంటే శివతత్వాన్ని సమ్ చేయాలి. ఎందుకంటే ఇది సుద్దాల అశోక్ తేజ గారు ఉన్నారు కండి మా సినిమాలో, బాగా చాలా పాటలు రాశారు ఆయన, 6-7 పాటలు రాశారు. ఆయన ఒకసారి ఒక మీటింగ్లో ప్రత్యేకంగా చెప్పారనమాట. ఆకలి శివప్రసాద్ అని ఆయన ప్రివ్యూ చూసిన మన్నాడే ఏదో మీటింగ్కి వెళ్తే చెప్పారు, ఆకలి శివప్రసాద్ ఈ మాట రాశారు, నాకు చాలా ఇష్టం అని. అట్లాగే అదే డైలాగ్ ఎండింగ్లోనండి ఒక మాట అంటారనమాట. అంటే తిన్నటి క్యారెక్టర్ అంటుంది ఏంటంటే, అనుభవిస్తే కానీ బాధ, అనుభవంలోకి వస్తే కానీ బ్రతుకు తెలియదని. అబ్బా. సో ఇలా అంటే మనకి ఒక్కసారి అవకాశం వచ్చిందనుకోండి, అవకాశం వచ్చినప్పుడు మనం ఇంకోటి అవకాశం మనకి రావడం అనేది వస్తుందండి, ఎందుకంటే సందర్భం ప్రకారం. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదండి. అంటే మన మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కానీ ఇది బాగుంది అని వాళ్ళు నమ్మారు. నిజంగా చాలామంది కూడా నచ్చిందండి. ఆ డైలాగ్ చాలా అద్భుతంగా చేస్తాడు విష్ణు గారు, కూడా చాలా గొప్పగా చేస్తారు ఆ క్యారెక్టర్. మీకు ఇప్పుడు రంగమార్తాండ కానివ్వండి, కన్నప్ప కానివ్వండి, మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఒక డైలాగ్ రాయమంటే ఇంత ఫిలాసఫికల్ వేలో రాయగలిగే ట్రాన్స్లోకి తీసుకువెళ్ళే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? కథ చెప్తున్న వాళ్ళదా, లేదా మీ సోలే అదా మీ డ్రైవింగ్ ఫోర్స్? అంటే ఒకటండి, కథ ఒకటి ఫస్ట్ కథ అడుగుతుందండి. మన ఏం రాయమంటే కథ అంటే కథే అడుగుతుంది. రెండోది ఏమవుతుందంటే అండి, నేను క్యారెక్టర్స్ ఏమున్నాయి దాని మీద ఆధారపడతానండి. ఇప్పుడు బ్రహ్మానందం గారికి అద్భుతమైన ఇమేజ్ ఉందండి, ఆయన దృష్టిలో పెట్టుకుంటే నేను కామెడీగానే రాయగల, కానీ నేను అలాగా సీరియస్గా రాశాను రంగమార్తాండలో. అఫ్కోర్స్ ప్రకాష్ రాజ్ గారు అలాంటి క్యారెక్టర్ బ్రహ్మాండంగా చాలా చేశారు అనుకోండి. అట్లాగే ఇక్కడ తిన్నడి క్యారెక్టర్ అంటే కన్నప్ప క్యారెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఇతని క్యారెక్టర్ అంటే విష్ణు గారికి అప్పటికే బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది. ఫస్ట్ మాస్ హీరో గారికి బ్రహ్మాండమైన ఇమేజ్ ఉంది. ఇమేజ్ కాకుండా తిన్నడి క్యారెక్టర్ ఏంటి, తిన్నడు ఏం మాట్లాడతాడు, తిన్నడు ఒకే అడవిలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడి ఉంటాడు, తర్వాత భక్తుడు అయినప్పుడు ఇది మాట్లాడతాడు. దానికి తోడు ఏంటంటే మన పెద్దవాళ్ళు వేసినవి ఉంటాయండి సాహిత్యంలో. ఇప్పుడు కాళహస్తి మహత్యం ఉంది దూర్జటి గారిది, అది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఒక గొప్ప పుస్తకం వేశారండి. దానికి ప్రతిపదార్థము, భావార్థము, విశేషార్థము 3 ఉన్నది ఉంటుంది. అట్లాగే మీకు భక్తి సాహిత్యం మీద గొప్ప పుస్తకం వచ్చిందండి. అంటే మనకు తెలియకుండా శివతత్వానికి సంబంధించిన సాహిత్యం కూడా చదువుతాం కదండి. ఈ పని అంటే ఆ పనికి సంబంధించిన వర్క్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ రకంగా ప్రిపేర్ అవడం గురించి ఒకటిన అదేనంటే ఒక శివతత్వానికి సంబంధించిన బేస్ ఏదైతే ఉందో భక్తి సాహిత్యం కానీ, కాళహస్తి దూర్జటి గారు రాసిన కాళహస్తి మహత్యం కానీ, లేకపోతే ఇంకా బోల్డ్ మంది రాశారండి, చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు రాశారండి. ఆ పుస్తకాలు చదువుతుంటే అరే మనం కూడా ఇలా చెప్పచ్చు కదా, ఆ ప్రయత్నం చేయొచ్చు కదా అనిపిస్తుందండి. దానికి తోడు ఇంకోటి ఏంటంటే అండి, ఆ డైలాగ్ తర్వాత రామజోగ శాస్త్రి గారిది తెలివి కన్ను తెరుచుకుందయ్యా అని ఒక గొప్ప పాట ఉందండి, దానికి లీడ్ డైలాగు. ఓకే. సో ఆ పాట కూడా వింటాం కదండి, ఒక 5-6 సార్లు, చాలాసార్లు వింటాను, 5 సార్లు బోల్డ్ సార్లు విన్నాను. ఇవన్నీ తెలియని ఒక ప్రభావాన్ని చూపెడతాయండి. చూపెట్టి ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయే రాస్తాం. ఆ ట్రాన్స్లోకి వెళ్ళకపోతే పరకాయ ప్రవేశం అనే పెద్ద మాట వాడిని, కానీ ఆ ట్రాన్స్లోకి వెళ్ళి ఈ క్యారెక్టర్ ఏంటి అని ఆలోచించుకుంటుంటే మనకే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టరే చెప్తాయండి, మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. సార్ ఆశల పల్లకి గురించి ఎలాగో మీరు స్టార్టింగ్లో చెప్పారు, కరెంట్ సినిమా హోరహోర్, ఈ రెండింటి గురించి కూడా మీ అనుభూతుల్ని. అంటే కరెంట్ సినిమా అంటే లవ్ స్టోరీ అండి, బేసికల్గా ఒక మోడర్న్ లవ్ స్టోరీ. సూర్యప్రతాప్ గారు ఆల్రెడీ అప్పటికే ఒక అద్భుతమైన ఇంత లవ్ ఫైల్ తీసుకుని రెడీగా చెప్పేశారు. దాంట్లో డైలాగ్స్ పరంగానే కొంచెం డిస్కషన్స్లోనే వెళ్ళామండి. అది కూడా సినిమా బాగుంటుందండి, స్క్రీన్ ప్లే పరంగా బాగుంటుంది, డైలాగ్స్ పరంగా బాగుంటాయి. అవి కూడా ఏంటంటే ఇక్కడ లక్కీగా అన్నపూర్ణ స్టూడియోలో వెళ్ళినప్పుడల్లా ఇంట్రాక్షన్ అప్పట్లో, అంటే నిజానికి అప్పుడు బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ వేశారు కానీ అంత పెద్ద పరిచయం లేదండి అప్పట్లో. ఊరికే హలో అనుకోవడమే, కానీ హలో కూడా అనుకున్నా లేవో నాకు సరిగ్గా గుర్తులేదు. తర్వాత ఆచల పల్లకి మాత్రం మంచి సినిమా అండి. యాక్చువల్గా అంటే 2006లోనో 2007లోనో నంది అవార్డు వచ్చిందండి బాలాజీ చలనచిత్రంగా. ఈవెన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా వేసారండి. పేరాల గారని ఒక మహానుభావుడు అండి, ఆయన కేవలం ఒక నాటికి చూసి డైలాగ్స్ బాగా రాసామని ఆచల పల్లకి నన్ను తీసుకున్నారండి. అంటే చూడండి వాళ్ళ గొప్పతనం ఏంటంటే మనం రాయడం కాదండి, వాళ్ళు గుర్తించడం అనమాట. అది చిన్నపిల్లల సైకాలజీలో బాగా, అంటే ఒక పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది, అంటే నాగలి ఎలా ఉంటుంది అనే ఒక పిల్లాడు అడిగితే ఆ ఊర్లో ఉన్న ఎక్స్పీరియన్స్లన్నీ చూపెట్టడం అన్నమాట. ఒక చిన్న పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామాన్ని మొత్తం చూపెట్టడం అండి. ఇక హోరాహోరీ అనేది ఏంటంటే ఆల్రెడీ తేజ గారు మొత్తం అంతా చేసేసుకున్నారండి. లాస్ట్ సందర్భంలో వాళ్ళ అసోసియేట్ ఒక అతను పిలిస్తే వెళ్ళానండి. వెళ్ళేది ఒక 1-10 రోజులు మామూలుగా చేసి వచ్చేంత. ఫ్యూచర్లో ఇంకేం ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు?
ఇప్పుడన్నీ ఇమీడియట్గా కృష్ణవంశీ గారిది ఒకటి ఉందండి. ఓ కృష్ణవంశీ గారు మళ్ళీ బహుశా అంటే ఈ నెలలో ఆయనతో డిస్కషన్స్ మొదలవుతాయండి. డిస్కషన్స్ అంటే ఆల్రెడీ ఆయన సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఉన్నారు, కొంతకాలం అసోసియేట్ అయ్యిందండి. ఇంకొక అతను కొత్త అతను ఉన్నారండి డైరెక్టర్, ఆల్రెడీ ఆయన తమిళంలో ఒక సినిమా చేశారు, బాలు మహేంద్ర గారి దగ్గర అసోసియేట్గా చేశారు. ఆయన ఒక సినిమా అడిగారండి. మళ్ళీ విష్ణు గారుది కూడా వాళ్ళది ఏమైనా ప్రాజెక్ట్ అయినప్పుడు కూడా బహుశా నేను ఉండొచ్చు. మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది. అన్నీ మీరు జస్ట్ ఎస్ఆర్ నో వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. అసలు నో వర్డ్ అని చెప్పినా పర్వాలేదు కదా. మీరు ఏ చెప్పిన పాజ్ అని మాత్రం ఉండొద్దు అంతే. సార్, ఈ ప్రపంచంలో మీకు అత్యంత ఆకర్షణీయమైనది ఏంటి? మా అమ్మ అండి. నిద్ర, భోజనం, ఈ రెండింటిలో ఒకటి వదులుకోవాల్సి వస్తే ఏది వదులుకుంటారు? భోజనం వదులుకుంటానండి. మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? నాకు ఆ పుస్తకం చదివితే అది పూర్తి అయ్యేంత వరకు నిద్రపోకపోవడం అండి. అది గుడ్ హ్యాబిట్ కదా సార్? కాదు మేడం, అంటే మీకు గుడ్ హ్యాబిట్ కానీ ఇంట్లో వాళ్ళకి అది బ్యాడ్ హ్యాబిట్. వీడు ఎప్పుడు ఆ పుస్తకం వెళ్తాడా అనుకుంటారు. ఓకే, సో మీ కుటుంబ సభ్యులకు దృష్టిలో అది మీకు బ్యాడ్ హ్యాబిట్. ఓకే, కమర్షియల్ వర్క్సా, అవార్డ్ విన్నింగ్ స్టైల్ ఆఫ్ వర్క్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టపడతారు? కమర్షియల్గా చేసే అవార్డు వర్క్ అండి. సార్ రైటర్ అనిపించుకుంటున్నారు సార్ మీరు. ప్రేమ గురించి రాయమంటే విషాదాంతం వైపే మనసు ఎక్కువగా వెళ్తుందా, కామన్గా లవ్ స్టోరీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? లవ్ స్టోరీ హ్యాపీగానే ఎండ్ చేయాలండి. ఓకే, ఒంటరిగా ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు? ఒక మంచి పుణ్యక్షేత్రానికి సెలెక్ట్ చేసుకుంటాను. దేవుడా నా లైఫ్లో ఈ సిచ్యువేషన్ని డిలీట్ చేయి అని దేవుడిని మొక్కుకోవాల్సి వస్తే ఏ సిచ్యువేషన్ని డిలీట్ చేయించుకుంటారు? నేను ఏది అనుకోనండి, ఆయన ఇచ్చేదే నాకు యాక్టివ్, ఏది ఇస్తే అది. మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి? జీవితం అంటే అండి సింపుల్. ఓ, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ అంటారు మీరు? అంతేనండి, దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటాం కనుక ఇబ్బంది అయిపోతాం, కానీ అయితే సింపుల్గా ఉంటే హ్యాపీ కదండి. కరెక్ట్ అండి, అనవసరంగా చిన్న వాటిని కాంప్లికేట్ చేసుకుంటున్నారు కనుక నేను కాంప్లికేట్ చేసుకోవడం నాకు చేత కాదు కనుక నాకు సింపులే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సినిమాలు, మంచి డిస్కషన్ అండ్ ఒక లోతైన డిస్కషన్ అనిపించింది నాకు. మీరు చాలా సింపుల్ పదాలతోటే జీవిత లోతు సారాన్నంతా మాట్లాడుతున్నారు. ఇటువంటి మరిన్ని వర్క్స్, మీరు జాబ్ను వదిలేసి అంత బిజీ అయిపోయే వర్క్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.